హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఇది మన సబ్స్క్రైబర్స్ అనమాట. సార్ అయితే శంకర్ గారు అయినేమో. ఆయన రీసెంట్గా మనకి దుబాయ్ వెళ్ళిపోయే ప్లాన్లో ఉన్నారు కాబట్టి ఈ కార్ని అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. కార్ వచ్చేసరికి మారుతి సుజుకి ఎర్టిగా 2021 ఎండింగ్ అండి. మోడల్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ కూడా ఆ టైంలోనే అయిందనమాట. వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కార్ వచ్చేసరికి ZXA ప్లస్ అండి, టాప్ ఎండ్ అనమాట. మీకు పెట్రోల్ వేరియంట్లోని ఇది స్మార్ట్ హైబ్రిడ్తో ఉంటుంది అనమాట. అంటే మీకు మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలను కూడా వీడియోలో అందిస్తానండి. క్లియర్ కట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వెహికల్ యొక్క కలర్ వచ్చేసరికి మీకు గ్రే కలర్ అండి. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. చాలా తక్కువ కిలోమీటర్లు అయితే కస్టమర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. వెహికల్ కేవలం 40,000 ప్లస్ మీకు కిలోమీటర్లు అయితే తిరిగిందండి. చూడొచ్చు వెహికల్ కండిషన్ అంతాని. ఫ్రంట్ సెక్షన్లో మీకు వ్యూ చూడొచ్చండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. నీట్ కండిషన్లో కస్టమర్ అయితే ఈ వెహికల్ యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి, న్యూ కండిషన్ ఉంది. రీసెంట్గా కస్టమర్ అయితే ఈ వెహికల్కి సంబంధించి ఫ్రంట్ టైర్స్ అయితే వేయించుకోవడం జరిగిందండి. 2 టైర్లు కూడా. ఇది బ్రిడ్జ్ స్టోన్ టైర్ అండి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. వెహికల్ వాష్ అయితే చేయలేదండి. అలాగే మీకు డస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా చూడొచ్చండి. ఇక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి, మేజర్ అయితే కాదు. నేను పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. వెహికల్ సంబంధించి బంపర్ టు బంపర్ కానీ గ్లాసెస్ కానీ డోర్స్ కానీ ఏవి మారలేదండి. కస్టమర్ అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్స్ కండిషన్ చూపిస్తానండి. ఇది ఒరిజినల్ కండిషన్ ఉంది. ఒరిజినల్ పేస్టింగ్ అయితే క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీరు ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఒరిజినల్ జంక్షన్ చూడొచ్చండి. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా వీడియోలో అయితే నేను మెన్షన్ చేస్తానండి. మీకైతే ఇలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఒరిజినల్ ఇక్కడ స్టిక్కర్ చూడొచ్చు. అలాగే డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదండి. నెక్స్ట్ వెహికల్ సంబంధించినటువంటి పిల్లర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఒరిజినల్ పంచింగ్ ఉందండి. ఇక్కడ మీకు ఈ విధంగా ఉన్నట్టయితే ఒరిజినల్ పంచింగ్ అనమాట, మీ అందరికి తెలిసిందే. నెక్స్ట్ మీ వెహికల్ సంబంధించినటువంటి రీర్ సెక్షన్లో టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 60 to 70% టైర్ కండిషన్ ఉందండి. నెక్స్ట్ మీకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఇక్కడ వర్షం పడిందండి, దానివల్ల మీకు డస్ట్ అయితే ఉందన్నమాట. అంతేగాని ఎలాంటి డ్యామేజ్ కానీ ఆయిల్ లీకేజ్ కానీ లేవండి సస్పెన్షన్ పరంగానే. చూడొచ్చండి ఏ గ్లాసు కూడా మార్చబడలేదు, ఒరిజినల్ కండిషన్ ఉంది బండి అంతా కూడా. నెక్స్ట్ మీకు రీర్ సెక్షన్ కూడా చూడొచ్చండి. ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి, నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. అలాగే మనకి రియర్ సెక్షన్లో కూడా డోర్ కండిషన్ అయితే మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుందండి. రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఒరిజినల్ కండిషన్ ఉంది, ఎలాంటి డ్యామేజ్ లేదండి. అలాగే ఒరిజినల్ జంక్షన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మీకు రీర్ సెక్షన్లో కూడా రైట్ సైడ్ మీకు పిల్లర్ కండిషన్ కూడా నేను రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుందండి. కార్కి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. క్లియర్ కట్గా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. రీర్ సెక్షన్ ప్రొఫైల్ కూడా మీకు చూడొచ్చండి. ఇక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది స్మార్ట్ హైబ్రిడ్ అండి. అంటే సుజుకి సంబంధించి కంపెనీకి సంబంధించినటువంటి ఇది ఒక టెక్నాలజీ అనమాట అండి. మోర్ మైలేజ్ అండ్ బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తుందండి. వెహికల్ సంబంధించి బెటర్ పికప్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అంతా చూడొచ్చండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ లేవు. ఇక్కడైతే స్మాల్ మీకు డెంట్ అయితే ఉందండి. ఇది మేజర్గా అయితే మీకు అయితే కనిపించట్లేదు అనమాట. మైనర్ డెంట్ ఉంది. చిన్న స్క్రాచ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను ప్రతిదీ కూడా వీడియోలో అయితే చూపించడం జరుగుతుందండి. రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 70% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. ఇదంతా మీకు డస్ట్ అండి, అంతేగాని మీకు ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు. వాష్ చేసుకుంటూ పోతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఇది కూడా మీకు న్యూ కండిషన్ అనమాట. ఫ్రంట్ సెక్షన్లో 2 టైర్లు కూడా కస్టమర్ అయితే వేయించుకోవడం జరిగిందండి. అలాగే సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్లోని ఫ్రంట్ సెక్షన్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది మీకు ఒరిజినాలిటీ ఉందన్నమాట. ఒరిజినల్ పంచింగ్ ఉంది. అలాగే జంక్షన్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ జంక్షన్ అండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదండి. కార్ అంతా కూడా న్యూ కండిషన్ ఉందన్నమాట. మీరు ఈ వెహికల్ తీసుకున్నట్లయితే కొత్త వెహికల్ తీసుకున్నట్లు అవుతుందన్నమాట. అలాగే పిల్లర్ పంచింగ్ కూడా చూడొచ్చండి, ఒరిజినాలిటీ ఉంది. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, పక్కాగా మీరు నా హామీ మీద అయితే మీరు తీసుకెళ్ళచ్చు అనమాట. అలాగే మీకు రియర్ సెక్షన్ లో డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినాలిటీ ఉందన్నమాట.
క్లియర్గా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు వీడియోలోని నేను చూపించడం జరుగుతుంది అనమాట అండి. అలాగే మీకు ఒరిజినల్ జంక్షన్ చూడొచ్చు. నెక్స్ట్ మీకు పిల్లర్ కండిషన్ కూడా మీకు నేను రబ్బర్ బీడ్ అంతా ఓపెన్ చేసి క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ పంచింగ్ ఉంది కదా, ఈ పంచింగ్ ఉంటే ఒరిజినల్ అనమాట. వెహికల్ అయితే పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. నేనైతే పిన్ టు పిన్ ప్రతిదీ కూడా చెక్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మీ ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఆల్మోస్ట్ అన్ని డోర్లు కూడా మీకు చూపించడం జరిగిందండి. ఇంకా డిక్కీ డోర్ కూడా ఓపెన్ చేసి ఒకసారి మీకు రేర్ బూట్ స్పేస్ కూడా చూపిస్తాను. చూడొచ్చు డిక్కీ డోర్ కండిషన్ కూడా మీకు ఒరిజినాలిటీ ఉందండి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, ఒరిజినల్ పంచింగ్ ఉంది. న్యూ కండిషన్ వెహికల్ అండి. అలాగే ఒరిజినల్ జంక్షన్ కూడా చూడొచ్చండి. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. నేను ఒకసారి ఇంటీరియర్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందన్నది కూడా చూద్దామండి. అలాగే ఇంటీరియర్ కండిషన్ కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తానండి. ఇది మీకు పుష్ స్టార్ట్ బటన్ అనమాట. చూడొచ్చు ఇక్కడ మీకు వెహికల్ అయితే మాత్రం క్లియర్గా మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కార్ అయితే చూడొచ్చండి 47,141 తిరిగిందండి. క్లియర్గా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కారు సంబంధించి ఎలాంటి రిపేర్స్ అయితే లేవండి. ఈ వెహికల్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. అలాగే మీకు పవర్ విండోస్ కూడా వస్తాయండి. వెహికల్ సంబంధించి 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు అబ్జర్వ్ చేయొచ్చు. టచ్ స్క్రీన్ అయితే వస్తుందండి. అలాగే మనకి వెహికల్ ఏసీ సంబంధించి కూడా ఎలాంటి కంప్లైంట్ అయితే లేదండి, ఒరిజినాలిటీ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అలాగే మనకి మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి, ఇది ఆటోమేటిక్ అయితే కాదు. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి. ఎందుకంటే న్యూ కండిషన్ ఉంది వెహికల్ అంతా క్లియర్గా మీరు చూడొచ్చు. రూప్ చూడొచ్చు. అలాగే మీకు ఏసీ విండ్స్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సీట్ కవర్స్ కూడా న్యూ కండిషన్ ఉన్నాయండి. వెహికల్ అయితే ఒకసారి మనం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది అనమాట. వెహికల్ కండిషన్ అయితే మాత్రం ఫ్యామిలీ పరంగా యూజ్ చేసిన వెహికల్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. సీట్ కవర్స్ కూడా మీకు న్యూ కండిషన్ ఉన్నాయి. 7 సీటర్ వెహికల్ మీ అందరూ తెలిసిందే. వెహికల్ ఫంక్షన్స్ కూడా మీకు ఇంటీరియర్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. క్యాబిన్ లైట్స్ కానీ అలాగే మనకి డాష్ బోర్డ్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. మీకు డాష్ బోర్డ్ కూడా అక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మీకు వుడ్ కలర్ వస్తుంది అనమాట. డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి. డ్యూల్ టోన్ అనమాట కలర్ వచ్చేసరికి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. అలాగే స్టీరింగ్ పరంగా కూడా మీకు స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయండి. వెహికల్ అయితే మీకు మిగతా ఫీచర్స్ అన్ని కూడా ఈ వెహికల్ సంబంధించి టాప్ ఎండ్ కాబట్టి ఆల్ ఫీచర్స్ అన్ని కూడా ఈ వెహికల్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట అండి. నెక్స్ట్ ఒకసారి రీసెట్స్లో కూడా సీట్ కవర్స్ అయితే మీకు చూపించడం జరుగుతుందండి. ఒకసారి చూడొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సీట్ కవర్ సంబంధించి ఒరిజినాలిటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ హ్యాండ్ హోల్డర్ కింద కూడా పెట్టుకోవడానికి అయితే మీకు ఉందన్నమాట. అలాగే ఇంటీరియర్ సంబంధించి కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. అలాగే సీట్ కవర్స్ కూడా మళ్ళీ రీసెట్లో కూడా చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ప్రాబ్లం కానీ ఏం లేదండి. ఒరిజినల్ కండిషన్ ఉంది వెహికల్ అంతా కూడా. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి బానెట్ చూడొచ్చండి. కండిషన్ బానెట్ అంతా ఒరిజినల్ పంచింగ్ ఉంది. అలాగే మీకు ఒరిజినల్ స్టిక్కర్ కూడా చూడొచ్చు. వెహికల్ సంబంధించి ఎలాంటి డ్యామేజ్ లేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. చూడొచ్చు రైట్ సైడ్ అప్రాన్స్ కండిషన్ అయితే చూడొచ్చండి. ఒరిజినల్ పంచింగ్ పేస్టింగ్ ఉంది. ఇదైతే క్లీన్ చేయలేదండి. క్లీన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మనమైతే ఇంజిన్ బే ఎలా ఉన్నదో అలాగే పెట్టడం జరిగిందండి. ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ అయితే ఉంది. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కూడా అప్రాన్స్ కూడా ఒరిజినల్ ఉందండి. ఇది కూడా మీకు క్లీన్ చేయలేదు. క్లీన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట. బ్యాటరీ న్యూ కండిషన్ ఉంది. వెహికల్ సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి. ఆయిల్ లీకేజెస్ కానీ డ్యామేజెస్ కానీ వెహికల్ సంబంధించి ఇంజిన్ సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి. ఒరిజినల్ షీట్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ సెక్షన్లోని ఒరిజినల్ స్టిక్కర్ కూడా ఉంది. అలాగే మనకి ఇంజిన్ సంబంధించి అయితే ₹1 కూడా పెట్టుబడి అయితే లేదండి. నా హామీ మీద మీరైతే వెహికల్ తీసుకొచ్చానమాట. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి మీకు కండిషన్ కూడా ఒకసారి చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే మాత్రం బటర్ స్మూత్ ఉందండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. క్లియర్గా మీరు చూడొచ్చు. ఇంజిన్ సంబంధించి అంటే ఎలాంటి కంప్లైంట్ అయితే లేదండి. ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్ ఇది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అండి. వెహికల్ కూడా కేవలం 47,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. ఎక్కువ కిలోమీటర్లు అయితే ఏం తిరగలేదు. కస్టమర్ చాలా జెన్యున్గా జాగ్రత్త యూస్ చేయడం జరిగిందనమాట. వెహికల్ అయితే మాత్రం సింగిల్ ఓనర్ అనమాట అండి. ఫస్ట్ ఓనర్, ఇన్వాయిస్ ఓనర్ అనమాట. వెహికల్ నెంబర్ కూడా చాలా బాగుంటుందండి. మీరు అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మెన్షన్ కూడా చేస్తాను. కార్కి అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే మాత్రం ఉండడం జరిగింది. మేజర్గా అయితే మాత్రం ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. కార్ అంతా కూడా ఒరిజినాలిటీ ఉందన్నమాట. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నానండి, వెహికల్ అయితే మాత్రం మారుతి సుజుకి ఎర్టిగా అండి, ZXi ప్లస్. ఇది టాప్ ఎండ్ 2021 మోడల్ అండి. ఇయర్ ఎండింగ్ అనమాట. అలాగే రిజిస్ట్రేషన్ కూడా మీకు 2021లోనే అయిందండి. వెహికల్ అయితే గ్రే కలర్లో ఉంది. వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి.
మీకు రిజిస్ట్రేషన్ కూడా వెంటనే అయిపోద్ది అనమాట. ఎందుకంటే కస్టమర్ అయితే దుబాయ్ వెళ్ళిపోయే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వెహికల్ అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. ఆయనకైతే వేరే వెహికల్ అయితే అక్కడ ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ప్రస్తుతానికి ఈ వెహికల్ అయితే ఖాళీగా ఉంచడం ఇష్టం లేక ఈ వెహికల్ అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. వెహికల్ అయితే ఇంటీరియర్ క్లీనింగ్ ఎక్స్టీరియర్ క్లీనింగ్ అయితే చేయలేదు, చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. అంతేగాని కారు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఫ్రంట్ టైర్స్ కూడా మీకు కొత్త టైర్లు అయితే వేయించుకోవడం జరిగిందండి కస్టమర్. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి, మీరు కాల్ అయితే చేయొచ్చు. ఫైనల్గా మీకు కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి, కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 9,70,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు వెహికల్ ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ వెహికల్ అయితే అవైలబిలిటీ ఉందండి. మీరు వచ్చి వెహికల్ చూసుకుని ఫైనల్ ప్రైస్ అనేది కస్టమర్తో మీరైతే మాట్లాడుకోవచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నా 9,70,000 అయితే చెప్పడం జరుగుతుంది. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదు. మీరు రండి, వచ్చి లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి, వెహికల్కి ఎలాంటి రిపేర్స్ అయితే లేవు, మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. మీరైతే కొత్త కార్ తీసుకునే ఉద్దేశంతో ఉంటే మాత్రం ఈ కార్ని అయితే ఒక లుక్ అయితే వేయండి. నేనైతే మీకు జెన్యూన్గా చెప్పడం జరుగుతుందండి, ఇందులో హిడెన్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఒరిజినల్లో ఉన్న కార్ మాత్రమే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాం, మీ అందరికీ తెలిసిన విషయమే. కార్ అయితే మాత్రం నా హామీ మీద మీరైతే తీసుకోవచ్చు. ఎలాంటి కంప్లైంట్స్ అయితే వెహికల్ సంబంధించి అయితే లేవండి. వెహికల్ నెంబర్ కూడా నేను కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తాను. వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి, అందుకే మీకు మరీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.